ఓం శ్రీ లలితాంబికాయే నమః. మనం నిత్యం ముగ్గురు దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం కదండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ఇట్లా పూజిస్తూ ఉంటాం. కానీ ఆ ముగ్గురు దేవుళ్ళే ఎవరిని నిరంతరం పూజిస్తారో మీకు తెలుసా? వారు తమ కిరీటాలు వంచి ఎవరి పాదాల దగ్గర నిలబడి ఉంటారో తెలుసా? ఆ దృశ్యం ఎంత పరమ పవిత్రంగా ఉంటుందో తెలుసా? మరి ఈ రహస్యాన్ని ఆదిశంకరాచార్యులు వారు ఈ 25వ శ్లోకంలో మనకు ప్రసాదించారు. మరి ఈ శ్లోకం వింటే మన భక్తి తారాస్థాయికి చేరుతుందండి. మరి భగవత్పాదులు రచించిన ఈ మంత్రతుల్యమైన ఈ శ్లోకాన్ని మనమందరము అత్యంత భక్తితో శ్రవణం చేద్దాం. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి త్వత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వన్ ముకుళితకరోత్తం సమకుటాః. విన్నారు కదా? ఇప్పుడు ఈ దివ్య శ్లోకంలో లోతైన భావాన్ని, ఆ తల్లి వైభవం ఇప్పుడు తెలుసుకుందాం. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. త్రయాణం దేవానాం, త్రయాణం అంటే త్రయ అంటే ముగ్గురు, ముగ్గురు దేవతలు. ఈ ముగ్గురు దేవతలు ఎవరు? సృష్టి స్థితి లయకర్తలు అని. త్రిగుణ జనితానాం, త్రిగుణాలు. త్రిగుణాలంటే ఏవి? సత్వ రజ స్తమో గుణాలు అనమాట. సత్వరజ స్తమో గుణాల నుండి పుట్టినటువంటి ఈ ముగ్గురు దేవతలు అని అర్థం. తవ శివే, ఓ పరమశివానుజ అంటే అమ్మవారిని అనమాట. ఓ మంగళప్రదమైన తల్లి అని. ఓ శివుని ఇల్లాలమైన ఓ పరాశక్తి, ఈ ముగ్గురు దేవతలు సృష్టి స్థితి లయకర్తలు, కానీ వీరు కూడా త్రిగుణాల వల్ల పుట్టిన వారే అని ఈ పాదానికి అర్థం. భవేత్ పూజా పూజా తవ చరణ యోర్యా విరచిత. భవేత్ పూజా పూజా, వారి పూజ నిజమైన పూజ అవుతుంది అని అర్థం. తవ చరణ యోర్యా విరచిత, చరణాలంటే పాదాలని తెలుసు మీకు. అంటే నీ చరణాల వద్ద చేయబడిన పూజ ద్వారా అని. అంటే అమ్మవారి పాదాల వద్ద చేసేటువంటి పూజ, అదే నిజమైన పూజ అని. ఎందుకంటే ఆమెనే పరాశక్తి. అంటే నీ పాదాలకు పూజ చేస్తే ఆ ముగ్గురు దేవుల్ని పూజించినట్లే అని ఈ పాదానికి అర్థం. ఇక తదాహి త్వత్పాదో ద్వహనమణి పీఠస్య నికటే. తదాహి ఎందుకంటే త్వత్పాద, త్వత్ నీ పాదాల దగ్గర అంటే ద్వహనమణి పీఠస్య నికటే, మణిపీఠం అన్నమాట. అంటే రత్నసింహాసనం దగ్గర. ద్వహనమణి పీఠస్య నికటే అంటే నీ పాదాలను మోసేటువంటి మణిపీఠం దగ్గర, నీ పాదపీఠం దగ్గర అని అర్థం మొత్తానికి. ఇంకా లాస్ట్ పాదం స్థితా ఏతే శస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః. స్థితాహి ఏతే అంటే ఈ దేవతలే నిలబడి ఉంటారు అని. శాశ్వత్ అంటే శాశ్వతంగా, అంటే ఎల్లప్పుడూ. ముకుళిత కర, ముకుళిత కర అంటే చేతులు జోడించుకుని. కరోత్తంలో కర, ఉత్తంస మకుటాహ అంటే కిరీటాలతో నమస్కరిస్తూ అని. అంటే చేతులు జోడించి కిరీటాలు వంచి అమ్మవారిని నమస్కరిస్తూ ఉంటారట. అది దాని అర్థం. మొత్తానికి ఈ శ్లోకం సారాంశం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. గత శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? అమ్మవారు సమస్త సృష్టి నీకను చూపుతోనే నడిపిస్తుంది. బ్రహ్మ విష్ణు రుద్రులు అమ్మవారి ఆజ్ఞతోనే సృష్టి చేస్తూ ఉన్నారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకో శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? బ్రహ్మగారు అమ్మవారి పాదదర్శనం చేసి సృష్టిని, విష్ణువు ఆ పాదరేణువునే తలను ధరించి స్థితిని, రుద్రుడు ప్రళయాన్ని చేస్తున్నారు అని. అంటే ముగ్గురు కూడా అమ్మవారి పాద పూజ చేస్తారనే కదా అర్థం. మరి అట్లా 2 శ్లోకాల్లో చెప్పుకున్నాం. మరి ఈ శ్లోకంలో అర్థం ఏమిటంటే సత్వ రజ స్తమో గుణాల నుండి పుట్టినటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎంత గొప్ప దేవతలైనా సరే వారు కూడా అమ్మవారి శక్తితోనే పనిచేస్తారట. నిరంతరం నీ పాదాల చెంతనే ఉంటారమ్మా. నీ పాదాలను మోసే మణిపీఠం దగ్గర వారు తమ తమ చేతులు జోడించి తమ కిరీటాలు వంచి
నీకు నమస్కరిస్తూ ఉంటారు అని అర్థం. అంటే అసలు పరమశక్తి ఎవరు? ఆ అమ్మవారే. అందుకే తల్లి, మేము వేరే ఎవ్వరిని పూజించక్కర్లే, కేవలం నీ పాదాలకు పూజ చేస్తే చాలు తల్లి, ఆ ముగ్గురు దేవుళ్ళను పూజించిన ఫలితం మాకు దక్కుతుంది. నీవే అందరికీ మూలశక్తివి. నీ పాదాలను ఆశ్రయిస్తే సకల దేవతల ఆశీస్సులు మాకు లభించినట్లే అని అర్థం. అంటే ఇంకా దీని అర్థం ఏంటంటే, లోకంలో అందరికంటే పెద్దది గొప్పది ఆ అమ్మ శక్తి మాత్రమే. మనం ఏ కష్టంలో ఉన్నా కూడా, ఏమీ తెలియకపోయినా కూడా అమ్మ అని ఆమె పాదాలను నమ్ముకుంటే చాలండి, ఆ త్రిమూర్తుల ఆశీస్సులు కూడా మనకి దానంతటవే వచ్చేస్తాయట. అంతటి పవర్ఫుల్ అమ్మవారి పాదధూళి మన నుదుట ఉంటే గనక ఇక మనకు తిరుగు ఉండనే ఉండదనమాట. మనం విడిగా దేవతలందరినీ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు అని అర్థం. ఒక చెట్టు కొమ్మకు నీళ్లు పోయడం కంటే, చెట్టు మొదలకి నీళ్లు పోస్తే కనుక మొత్తం చెట్టు అంతా ఎలా పచ్చగా ఉంటుందో, అలాగే సకల దేవతలకు మూలమైనటువంటి ఆ అమ్మవారి పాదాలకి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు, అది ముక్కోడి దేవతలకు చేరుతుంది అని అర్థం. అమ్మా, నీ పాదమే దిక్కు అని కనుక నమ్ముకుంటే ఆ త్రిమూర్తుల అనుగ్రహం కూడా మనకు దానంతటదే వచ్చేస్తుంది అని అర్థం. మొత్తానికి ఈ శ్లోకం మనకు చెప్పేది ఏంటంటే, అమ్మవారే పరమశక్తి. ఆమె పాదాలకు చేసినటువంటి పూజే అన్ని దేవతల పూజగా మారుతుంది అని అర్థం. అదండి ఈ శ్లోక పరమార్థం. ముగ్గురు మూర్తులకు మూలమైనటువంటి ఆ తల్లి పాద పద్మాలను గనక మనమందరము ఆశ్రయిస్తే ఇక మనకు తిరిగి ఉండదు. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ శ్లోకం ఇచ్చే సందేశం ఏంటంటే, మనకి శరణాగతి అంటే మనం ఎన్ని పూజలు చేసినా కూడా, ఎంత జ్ఞానం సంపాదించినా ఆ పరమేశ్వరి పాదాల చెంత కనుక వినయంతో తల వంచినప్పుడే మనకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. అహంకారాన్ని వదిలి అమ్మకు దాసోహం అవ్వడమే అసలైన భక్తి అని అర్థం. చెట్టు ఎలా అయితే మొత్తం నీళ్లు ఒకే వేరు నుంచి అందుకుంటోందో, అలాగే అన్ని దేవతలు అమ్మవారి శక్తి నుండే శక్తిని పొందుతున్నారు అని దీనికి అర్థం అండి. సర్వం శ్రీ లలితార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మ పాదమే మనకు శరణ్యం, లలితా కృపయే మనకు కవచం. ఈ అద్భుతమైన శ్లోక వివరణ మీకు కనుక నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అమ్మవారి వైభవాన్ని 10 మందికి పంచడం కూడా ఒక గొప్ప సేవయేనండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.